నందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపా సన్నిధికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 28వ అధ్యాయము 11-12 వచనాలలో, నెలకు మొదటి దినమున యెహోవాకు దహన బలి అర్పించవలెను. 2 కోడిదూడలను, 1 పొట్టేలును, నిర్దోషమైన ఏడాది వెగు 7 గొర్రె పిల్లలను, వాటిలో ప్రతి కోడిదూడతోనూ నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 3 10వ వంతులను నైవేద్యముగాను, ఒక్కొక్క పొట్టేలుతోనూ నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 2 10వ వంతులను నైవేద్యముగాను, ఒక్కొక్క గొర్రె పిల్లతో నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 1 10వ వంతును నైవేద్యముగాను చేయవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి. మనం ఇక్కడ చూస్తే నెల చేయవలసిన, దేవునికి అర్పించవలసిన దహన బలి గురించి కూడా చెప్తూ, ఎక్కడైతే 2 కోడిదూడలు, 7 గొర్రె పిల్లలు, 1 పొట్టేలును తీసుకుని వాటితో నైవేద్యంగా పిండిని కూడా 10వ వంతులను అర్పించాలని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి దినదిన అర్పణ వేరు, విశ్రాంతి దినము అర్పణ వేరు, నెల జరగవలసిన అర్పణ వేరు. ఇవన్నీ కూడా క్రమంగా దేవునికి మనం సమర్పించినప్పుడు ఆయన మన ఎడల తన కృపను విస్తరింప చేయగలరని గమనించాలని ప్రభు పేరట మనం చేయించున్నాం.